మారిన తర్వాత నీ బిడ్డల గురించి నువ్వు పక్క ఆలోచిస్తా చెప్పను సార్. తల్లిదండ్రులుగా నీ జీవితం మారిన తర్వాత నీ బిడ్డ గురించి నువ్వే ఆలోచిస్తావు. నీ బిడ్డ భవిష్యత్తు గురించి నువ్వే ఆలోచించే వ్యక్తిగా మారిపోతాం. ఎటువంటి ఆహారం బిడ్డగా పెడితే వాడు త్వరగా పెద్దవాడిగా మార్చబడతాడో, ఎటువంటి స్కూల్లో జాయిన్ చేస్తే వాడు బాగా చదువుకుంటాడో, ఏ కాలేజీలో వాడిని జాయిన్ చేస్తే మంచి ఎడ్యుకేషన్ ఉంటుందో ఆలోచించే తల్లిగా నువ్వే వాడి గురించి ఆలోచిస్తావు. అంటే వాడి గురించి బాగా నీకు మాత్రమే తెలుసు. దేవుడి స్తోత్రం. ఈరోజు దేవుడు నమ్ముకున్న ప్రతి ఒక్కరి అవసరం ఎవరు తెలుసంట? దేవుడికి తెలుసు. మనిషిగా ఈ లోకం నీకు ఏది అవసరం ఏర్పడుతుందో, ఏది ఇస్తే ఎగిరి గెంతేసే వ్యక్తిగా నువ్వు ఉంటావో, ఏది నీ చేతుల్లో పెడితే ఆనందించే వ్యక్తిగా మారుతావో, నీ భర్త కంటే, నీ బిడ్డల కంటే, లోక బంధువుల కంటే నిన్ను కన్న దేవుడికి ఆయనకు తెలుసు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అంటే నీ అవసరాలు దేవుడికి తెలుసా అంటే తెలుసని దేవుడు మాట్లాడుతున్నాం. ఈరోజు దేని బట్టి నువ్వు బాధపడుతున్నావో దేవుడికి తెలుసు. నీ హృదయం దేని బట్టి వేదన చెందుతుందో దేవుడికి తెలుసు. నీ కళ్ళల్లో కారుతున్న కన్నీరికి కారణం దేవుడికి తెలుసు. నీ ఇంటిలో ఏముందో ఏమి లేదో భగవంతుడికి దేవుడికి తెలుసు. నీ ఒంటిలో ఏ జబ్బుతో ఏడుస్తున్నావో, దేని బట్టి కలవర చెందావో, నీకు ఏదైతే నువ్వు ఆనందంగా మార్చబడతావో సమస్తం నీ డేటా అంతా దేవుడికి తెలుసు. దేవుడి స్తోత్రం. అయితే ఇన్ని తెలిసిన దేవుడు ఎందుకు నీ జీవితంలో ఆలస్యం చేస్తున్నాడు? ఎందుకు ఇంకా నీ జీవితంలో గర్భఫలం రావటం లేదు? ఎందుకు ఇంకా నీ అప్పుల్లోంచి బయటపడలేకపోతున్నావు? ఎందుకు ఇంకా నీ సమస్యలో బయట రాలేకపోతున్నావు అంటే, మనిషిగా తెలుసుకున్న దేవుడిగా ఉన్న ఆయన ఎప్పుడు ఆయన ముందు మోకరించినా దేవుని కోరుకునే ప్రార్థన చేయకపోవడం వల్ల, దేవుడు ముందు మోకరించినప్పుడు నీ లోటు గురించే ప్రార్థన చేస్తావు. ఆ లోటు తీర్చే దేవుడి చేతుల్లో ఉన్న ఆ దాన్ని చూసావు, కానీ తీర్చే దేవుడి శక్తిని చూడలేకపోయావు. అందుకే నీ కార్యం ఆలస్యమో దైవజనమా. అందుకే ఉదయకాలం మనందరితో దేవుడు పలికిన మాట, ఎన్ని అవసరాలు నీ జీవితంలో ఉన్నాయో తెలిసిన వాడు నీ జీవిత అవసరం తీర్చగలడు. నీ మనసు ఎరిగిన వాడు నీ బాధ అర్థం చేసుకోగలడు. పరిశుద్ధాత్మ దేవుడికి నువ్వు తెలుసు కనుక, నీ ఆలోచనలు దేవుడికి తెలుసు కనుక, నీ తలంపులు దేవుడికి తెలుసు కనుక, నీకు ఏదిస్తే నువ్వు ఆనందిస్తావో దేవుడికి తెలుసు కనుక, ఏ టైంలో ఇవ్వాలో ప్రభువుకు తెలుసు కనుక, ఇచ్చేవాడిని నువ్వు కోరుకుంటే, అద్భుత తండ్రి నువ్వు కోరుకుంటే నీ ఇల్లంతా బంగారముగా దేవుడు మారుస్తాడు.